హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న హోమ్ ఆర్కిటెక్చర్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ యొక్క ప్లాన్ చూద్దాము. చిన్న సైట్ అనమాట, 30x35. దీంట్లో ప్లాన్ ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. అంతకన్నా ఫస్ట్ మన యొక్క ఛానల్కి మీరు వచ్చుంటే సబ్స్క్రైబ్ బటన్ ఖచ్చితంగా నొక్కండి. నొక్కితే మనకు సపోర్ట్గా ఉంటుంది. అలాగనే మీకు ఏమైనా సైట్ కొలతల్లో నాకు ఈ ప్లాన్ కావాలంటే కామెంట్లో కానీ మన యొక్క ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే మీకు వెంటనే మేము రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది చిన్న హౌస్లో డూప్లెక్స్ ప్లాన్, చిన్న సైట్లో మన డూప్లెక్స్ ప్లాన్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఈ యొక్క వీడియోలో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మీరు సైట్ చూస్తున్నారు కదా, 30x33 ఉంది ఇక్కడ. కాకపోతే మనం 35 తీసుకుంటే మనకు సెట్ బ్యాక్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది మన కస్టమర్ సెట్ బ్యాక్స్ మాకు వెస్ట్ సౌత్ అవసరం లేదు, మా ల్యాండ్ ఉందన్నారు కాబట్టి దానికి సెట్ బ్యాక్స్ లేకుండా ఈ ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి మనం కొద్దిగా కొలతలని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. మెజర్మెంట్స్ కొద్దిగా అడ్జస్ట్మెంట్, మాస్టర్ బెడ్రూమ్ పెద్దది ఉంది కాబట్టి 15 ఉంది కాబట్టి దాన్ని 14 చేసుకోవచ్చు. ఆ విధంగా కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా మనం ప్లాన్ని రీరైట్ చేసుకోవచ్చు. కాకపోతే బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్లాన్ ఏ విధంగా రావచ్చు అనేది మీకు ఓవరాల్గా మీకు ఈ యొక్క ప్లాన్లో అర్థమవుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇంకా ఈ ప్లాన్లోకి వెళ్తే ఓవరాల్గా ఇంజనీరింగ్ ప్లాన్లో నార్త్ ఈ వైపు ఉంది కాబట్టి ఇది బేసిక్గా ఈస్ట్ ఫేస్ ప్లాన్ అవుతుంది. ఓకే, ఈస్ట్ ఫేస్ ప్లాన్లో మన ఫ్రంట్ 150 ఇంచెస్ మనం సెట్ బ్యాక్ వదలడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకు ఇది కార్ పార్కింగ్. ఓకే, కార్ పార్కింగ్ అనేది 11 feet 6 inches into 12 feet అనేది రావడం జరిగింది. ఓకే, చిన్న కార్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ మనకు మాస్టర్ మెయిన్ డోర్లో నుంచి లోపలికి వెళ్తే లివింగ్ రూమ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ టీవీ యూనిట్ రావడం జరిగింది. ఎల్ షేప్ సోఫా సెట్ వేయడం జరిగింది అనమాట. ఓవరాల్గా మనకు లివింగ్ రూమ్ ఈ విధంగా వస్తుంది. లివింగ్ రూమ్ నుంచి ఇక్కడ మనకు డైనింగ్ టేబుల్ వేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ దొరుకుతుంది కాబట్టి ఇక్కడ డైనింగ్ వస్తుంది. నెక్స్ట్ కిచెన్ అనమాట. కిచెన్ ఈ విధంగా రావడం జరుగుతుంది. అలాగనే యూటిలిటీ ఇవ్వడంగానే జరుగుతుంది. ఈ విధంగా కిచెన్ యూటిలిటీ అన్నీ ఇక్కడే ఉంటున్నాయి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చి 15 feet 1.5 inch into 12 feet 3 inches ఉంది. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది రావడం జరిగింది. ఇంటూ కప్బోర్డ్ వస్తుంది, వార్డ్రోబ్, దీనికి టాయిలెట్, అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా గ్రౌండ్ ఫ్లోర్లో మనకు లివింగ్ రూము, మాస్టర్ బెడ్రూము, దానికి అటాచ్డ్ టాయిలెట్, డైనింగ్, కిచెన్, యూటిలిటీ రావడం జరిగింది. అలాగనే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మనము ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ ఈ విధంగా మెట్లకి పైకి వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు మనకు లివింగ్ రూమ్లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి లివింగ్ రూమ్లోకి వెళ్ళడం జరుగుతుంది. లివింగ్ రూమ్లో ఇక్కడ ఎల్ షేప్ సోఫా సెట్, టీవీ యూనిట్ రావడం ఉంది. డోర్ మాత్రం ఈ విధంగా ఇటు సైడ్కి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్లోకి వస్తుంది. సేమ్ వార్డ్రోబ్ అలాగే వస్తుంది. మనకు టాయిలెట్ అనేది ఈ విధంగా అటాచ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకు ఈశాన్యంలో పూజ గది ఫస్ట్ ఫ్లోర్లో రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా పూజ గది వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇంకొక బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది. దానికి టాయిలెట్ ఈ విధంగా ఇక్కడ పెట్టడం జరిగింది. లేదు, ఈ టాయిలెట్ని ఇటు కానీ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ టాయిలెట్ని ఈ విధంగా కానీ ఇటు సైడ్ కానీ షిఫ్ట్ చేసుకోవచ్చు. అది కానీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సేమ్ ప్లాన్, బట్ కాకపోతే ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసరికి కొద్దిగా చేంజ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ టాయిలెట్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, మనకు ఆగ్నేయంలో టాయిలెట్ ఇక్కడ రావడం జరిగింది, పూజ గది ఇక్కడ రావడం జరిగింది. ఓవరాల్గా లివింగ్ రూమ్ అనేది పెద్దదిగా స్పేసియస్గా చేయడం జరిగింది అనమాట. అదొక మోడల్, ఇదొక మోడల్ అనమాట. ఓకే, ఓవరాల్గా మనకు మీకు ఈ ప్లాన్లో ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసరికి 2 చేంజెస్ అనేవి జరిగింది అన్నమాట. పూజ గదిలోను టాయిలెట్లోను మనం చేంజెస్ చేయడం జరిగింది అనమాట. ఓవరాల్గా చిన్న డూప్లెక్స్ బిల్డింగ్కు 35x30, 40x35లో అయితే ఈ యొక్క ప్లాన్ చాలా కంఫర్ట్గా అది మనకు సెట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ప్లాన్స్ కానీ ఎలివేషన్స్ కానీ మీకు ఏమైనా ఇంటీరియర్ డిజైన్స్ కానీ 3Dలో కావాలంటే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు కావాల్సి వస్తే కామెంట్లో తెలియజేయండి, లేదంటే మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఏ విధంగా చేస్తామనేది కానీ మీకు క్లియర్గా తెలియజేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.